హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమ్నైల్ చూసే ఉంటారుగా, ముందైతే లైక్ చేయండి. మా ఎక్కువ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. బిగ్ ఎలిమినేషన్ ఈ వారం చాలా హాట్ గురు. ఈ శనివారం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ సీజన్ 8లో ఫస్ట్ ఒక ఎలిమినేషన్ గురించి ఇంత బజ్ క్రియేట్ అవ్వడం మాత్రం ఇదే. మరి ఈ బిగ్ ఎలిమినేషన్ ని ఆపడానికి ప్లాన్ బి రెడీ చేస్తున్నాడా బిగ్ బాస్? అలానే ఆడియన్స్ వెర్స్ బిగ్ బాస్ అవ్వబోతుందా? ఆడియన్స్ కి సీక్రెట్ రూమ్ ద్వారా చెక్ పెట్టడానికి సీక్రెట్ రూమ్ ని సిద్ధం చేస్తున్నాడా బిగ్ బాస్? ప్రస్తుతానికి ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. అవుననే సమాధానం వస్తుంది. బిగ్ ఎలిమినేషన్ ని ఆపడానికి ఒకవైపు కొద్దిగా సోనియాకి యాంటీగా ఉన్నవాళ్ళు, సోనియా ఆట తీరు మీద మాట తీరు మీద అభ్యంతరం కలిగి ఉన్నవాళ్ళు కొద్దిగా గట్టిగానే కోరుకుంటున్నారు సోనియా ఎలిమినేట్ అవ్వాలని. లేదు, సోనియా లేకపోతే సీజన్ 8 లేదు, ఇక సప్పగా ఉంటది, కంటెంట్ ఉండదు, సో లేడీ టైగర్ అని లేకపోతే పాయింట్స్ ఇచ్చి పడేస్తుందని హౌస్ లో అందరూ కూడా తనకి యాంటీగా ఇదేలారు. స్ట్రాంగ్ ఉమెన్ అని, స్ట్రాంగ్ వాయిస్ అని, సోనియా లేకపోతే ఏముంది బిగ్ బాస్ 8 అనుకునే వర్గం కూడా ఉన్నది. కానీ మరి ఈ నెగటివిటీ సోనియాని ఎలిమినేట్ చేసే సత్తా ఉందా సోనియాకి అంటే స్వయం కృతాపరాధం. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. బిగ్ బాస్ సీజన్ కి అంటే బిగ్ బాస్ ప్యాటర్న్ కి ఈ రియాలిటీ షోకి ఉపయోగపడే క్యారెక్టర్. కంటెంట్ మాత్రం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కానీ కొంత ఓవర్ యాటిట్యూడ్ కావచ్చు, అవతల వ్యక్తులను చిన్న చూపు చూసే విధానం కావచ్చు, మాట ఎంత బాగున్నా కూడా, సో ఆట ఎంత బాగున్నా కూడా, ఆ మాటలో పాయింట్ ఉన్నా కూడా ఆ మాటని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మన వ్యక్తిత్వంలో చిన్న తేడా వచ్చిన ఆడియన్స్ అదే పట్టుకుంటారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈరోజు అదే జరుగుతుంది. కానీ అలానే సోనియా తన నెగిటివిటీ ఎంత పెంచుకుందో కొద్దో గొప్ప పాజిటివిటీ కూడా, అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదు ఏదైనా డామినేట్ చేస్తుందా అన్నది ఈ వీక్ తెలుసుకోవాలన్నమాట. కొంత ఎక్కువ మంది కోరుకుంటున్నారు సోనియా ఎలిమినేషన్. మరి ఈ ఎలిమినేషన్ ఆపడానికి బిగ్ బాస్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నాడు అంటే, నిజంగా సోనియా ఎలిమినేట్ అవ్వాలంటే వీక్ గా ఉన్న సో మన ఓమాదిత్యకి ఓట్లు వేయాలి. ఓమాదిత్యకి అంత రేంజ్ లో ఓట్లు పడుతున్నాయా లేవా, అసలు బిగ్ బాస్ షో చూస్తున్న వాళ్ళు ఓట్లు వేస్తున్నారా లేదా, ఇంకా ఆ షోకి ఇంత బజ్ క్రియేట్ అయిందా, కన్ఫర్మ్ గా షో చూసిన తర్వాత ఇంట్లో కన్ఫర్మ్ గా ఫోన్లు తీసుకొని ఓట్లు వేస్తున్నారా అంటే ఆ బజ్ ఆ సీరియస్నెస్ ఆడియన్స్ లో వచ్చిందా లేదా, ఆ కోరిక జస్ట్ షో చూసి లైట్ తీసుకుంటున్నారా లేదు, కన్ఫర్మ్ గా నేను ఓట్ వేయాల్సిందే, అది సోనియా ఉండాలని కానీ లేకపోతే సోనియా వెళ్ళిపోవాలని కానీ, లేదు ఓమాదిత్య ఉండాలని కానీ లేదా పృథ్వీ ఉండాలని కానీ, ఏదో ఒక రీజన్ తో గుడ్ ఆర్ బ్యాడ్ ఈ వ్యక్తి ఉండాలి, సోనియా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి సోనియాకి నిజంగా కసిగా ఓట్లు వేస్తున్నారా, లేదు సోనియా ఉండకూడదు అని చెప్పి ఓమాదికి ఓట్లు వేస్తున్నారా, ఆ రేంజ్ లో ఓటింగ్ పర్సెంటేజ్ ఉందా లేదా అఫీషియల్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇటు పోల్స్ లో ఉంటారు, అది దాన్ని చూసి మనం చేయకూడదు. కానీ కన్ఫర్మ్ గా అయితే కొంత నెగిటివిటీ ఏర్పాటు చేసుకుంది. ఆ నెగిటివిటీ ఈ రోజు చాలా భయంకరంగానే కనపడుతుంది ప్రస్తుతానికి. మరి ఈ ఎలిమినేషన్ రావడానికి బిగ్ బాస్ స్కెచ్ ఏంటి? సో మరి సీక్రెట్ రూమ్ రెడీ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరి కోసం ఈ సీక్రెట్ రూమ్, దేనికి చెక్ పెడతానికి అంటే ఏ వ్యక్తిని ఆపడానికి అంటే సోనియాని ఆపడానికి సమాధానమా? సోనియా మరి నిజంగా గనక ఇన్ కేసు గనక సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే మరి సోనియా వెళ్ళాలా లేకపోతే మణికంఠ కానీ, మణికంఠ పేరు వినపడుతుంది, పృథ్వీ పేరు, లేకపోతే ఇటుపక్క ఓమాదిత్య గారు అయితే ఎలాంటి డౌట్ ఉండదు, వాళ్ళకి కన్ఫర్మ్ గా వెళ్ళిపోతారు అనుకుంటారు. మరి ఒకవేళ మణికంఠ కానీ సోనియా కానీ వీళ్ళల్లో మా సీక్రెట్ రూమ్కి వెళ్తే ఏది బాగుంటుంది? సో చాలా మంది మణికంఠ వెళ్తే బాగుంటుంది అంటున్నారు. మణికంఠ వెళ్తే మూలంగా లోపల మణికంఠ గురించి ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ ఆటగా వాళ్ళ స్ట్రాటజీలు తెలుస్తుంటాయి. దాన్ని బట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇది సో సోనియా వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది సోనియా ఇంటికి బయటికి రావాలని కోరుకుంటే సోనియా సీక్రెట్ రూమ్ ఏంటి అని. అవును, మరి సీక్రెట్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం బిగ్ బాస్ కు ఉంటుంది, నో డౌట్. అది ఒక ఛాన్స్ కావచ్చు అది. సో అలానే కొంత వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అనమాట. అలానే ఇంకొద్దిగా వేరే విధంగా వాళ్ళ ఆటని ట్రాక్ మార్చడానికి కూడా బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ సోనియా కనుక సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే పృథ్వీ రియాక్షన్ ఎలా ఉంటాయి, నిఖిల్ మాటలు ఎలా ఉంటాయి, అవే మాటలు ఇంకా స్టిక్ అయి ఉంటారా, లేదు సోనియా మీద సోనియా నిఖిల్ ఇద్దరు సోనియా మీద వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా? సో సోనియా ఎందుకు ఎలిమినేట్ అయ్యిందన్న దాన్ని వాళ్ళు కరెక్ట్ గా నమ్ముతారా, లేదు సీక్రెట్ రూమ్ కి వెళ్ళారు అని ఇది అవుతారా? ఒకవేళ సీక్రెట్ రూమ్ కి వెళ్ళిందని చెప్పేసి చాలా సేఫ్ గా ఎక్కడా కూడా నోరు జారకుండా మాట్లాడతారా, లేదు వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో తన యాటిట్యూడ్ గురించి నెగిటివ్ గా మాట్లాడే అవకాశం ఉంటుందా? అలా గనక మాట్లాడితే వెంటనే వీళ్ళు ఫ్లిప్ అయ్యి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తే, లేదు వాళ్ళ కొంత వేరే గేమ్ ప్లాన్ చేంజ్ చేస్తే, అది చూసిన సోనియా బయటకు వచ్చిన తర్వాత మరి పృథ్వీతో నిఖిల్తో ఎలాంటి గేమ్ ఆడబోతోంది, ఇచ్చి పడేస్తుందా, లేదు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ కొత్త అదే ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తుందా, లేదు ఆ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసేసి తన ఇండివిజువల్ గేమ్ ఆడుతుందా? ఇలాంటి చాలా రకాల ఎజంప్షన్స్ మనం చేసుకోవచ్చు.
సో అది లోపల ఉన్న వాళ్ళ యొక్క నమ్ముతారా లేదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నమ్మటం అన్నది కొంతవరకు జరగదు, కానీ బిగ్ బాస్లో ఏదైనా జరుగుతుందని ఒక పాయింట్ తీసుకొని కొన్ని కన్విన్స్డ్ రీజన్స్తో వాళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, దానివల్లే ఎలిమినేట్ అయి ఉండొచ్చు, లేదు ఇలా పాయింట్స్ మాట్లాడతాం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్లో అవుతున్నది, ఇలా ఏదో ఒక డైలమాలో అయితే ఉండి కొంత నమ్మటం నమ్మకపోవడం మధ్య ఊగిసలాటైతే జరుగుతూనే ఉంటుంది, నో డౌట్. కానీ కంటెంట్ మరి వస్తుందా రాదా అన్నది కేవలం వాళ్ళు తను వెళ్ళిన తర్వాత వీళ్ళ బిహేవియర్, నిఖిల్ పృథ్వీ బిహేవియర్ ఎలా ఉంటుందో అన్న దాని మీద ఆట ఆధారపడి ఉంటుంది. అలానే అదే సోనియా గురించి అవతల వర్గం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, సో తన ఎలిమినేషన్కి రీజన్ ఏంటి అనే పాయింట్లో కనుక బాగా డిస్కస్ చేసుకుంటే అవన్నీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్గా సోనియా ఒక రేంజ్లో ఇరుచుకుపడే అవకాశమే ఉంటుంది, నో డౌట్. కానీ ఆ ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తాడా? ఆడియన్స్ ఏమో బయటికి రావాలంటున్నారు, బిగ్ బాస్ ఏమో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాడు అంటున్నారు. ఇంతకు ఏమవుతుంది? ఆడియన్స్ వర్సెస్ బిగ్ బాస్. ఇక్కడ అయిపోయాయనే డైలాగు ఎవరు చెప్పబోతున్నారు? సో ఆడియన్స్ చెప్పబోతున్నారా, లేకపోతే సాయిరామ్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పబోతున్నారా? ఇంతకు మీరేం కోరుకుంటున్నారు? సోనియాకి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? సోనియాని బయటికి ఎలిమినేట్ చేసేంత సత్తా నెగిటివిటీకి ఉందంటారా? సోనియా ఉండాలని కోరుకుంటున్నారా? సోనియా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? సోనియా ఉంటేనే మజా ఉంటుంది అంటున్నారా? సోనియా ఉంటే అసలు ఆట బాగోదు అంటున్నారా? ఏం జరగబోతుంది? మొత్తానికి సోనియా ఒక ట్యాగ్ అయితే ఏర్పాటు చేసింది. ఆ ట్యాగ్ బయటికి మంచిగా వెళ్ళాలని విశ్వప్రయత్నమే చేస్తుంది. సోనియా చాలా తక్కువ టైం నుండి జనాల్లోకి వెళ్ళిన క్యారెక్టర్, నో డౌట్. స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎమోషనల్ గాను ఫిజికల్ గాను చాలా స్ట్రాంగే. కానీ కొద్దిగా ఆట కన్నా మాట ప్రమాదం అంటారు, ప్రధానం అంటారు. ఆ మాటే తడబడింది. ఆ తడబాటే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి సోనియాకి ఇంకో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అనుకుంటున్నారా? ఏందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరి బిగ్ బాస్ పెట్టే ఈ ప్లాన్ బి కి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి బిగ్ బాస్ వర్సెస్ ఆడియన్స్, బిగ్ బాస్ చెప్పే ఈ చెక్ మేట్ కి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? లేదు ఆడియన్స్ కి తలవొగ్గి బిగ్ బాస్ యథాతథా అన్నట్టుగా సో మీ నిర్ణయానికి శిరోధార్యం అంటూ వదిలేస్తాడా? ఏం జరగబోతుందో చూడాలి. ఈ శనివారం సరిపోదు, అస్సలు సరిపోదు, నో డౌట్. ఈ శనివారం ఎందుకు సరిపోదు అంటే రేపటిదాకా అయితే చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు. చూద్దాం మరి బిగ్ ఎలిమినేషన్ చాలా మంది కోరుకుంటున్న ఎలిమినేషన్ అవుతుందా లేదా అన్నది మాత్రం మనం సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.